ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న సత్తుపల్లి శాఖ గ్రంథాలయ నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. అధునాతన సౌకర్యాలతో డిజిటల్ విజ్ఞానంతో సత్తుపల్లి పట్టణంలో గ్రంథాలయ నిర్మాణానికి సహకరించిన ఎంపీ పార్థసారథి రెడ్డికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన లైబ్రరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ గౌతమ్ అన్నారు. విద్యను, విజ్ఞానాన్ని అందించేందుకు అవసరమైన గ్రంథాలయాన్ని నెలకొల్పే అవకాశం తనకి రావడం గర్వంగా ఉందని పార్థసారథి రెడ్డి తెలిపారు. అనంతరం పట్టణ పరిధిలో 35 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నాతో మాట్లాడి బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, ఒక మంచి మాస్టర్ ప్లాన్ అలా తయారు చేయండి అని చెప్పారంటే అంత ఆయనకి ఒక చదువు ద్వారా ఉన్నత స్థాయికి వచ్చి ఈ రోజు మన దేశంలోనే ఒక నోటెడ్ ఫిగర్ గా, ఒక రినౌండ్ ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారంటే ఆయన ఇవన్నీ కూడా చదువు ద్వారా పైకి వచ్చి, సో ఆ చదువు ఒక ఇంపార్టెన్స్ అనేది ఆయనకి నిర్మించగలిగినటువంటి ఈ గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ సభలో అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గౌతమ్ అని పిలుస్తాను. కలెక్టర్ గారిని ఎప్పుడో సంబోధించాను కాబట్టి ఆయన చూస్తుంటే నా సొంత మా అబ్బాయి గుర్తొస్తుంటాడు. మా అబ్బాయి స్టాన్ఫర్డ్ లో చదివి వచ్చాడు, కొంచెం డైనమిక్ గా సంస్థలు నడిపించడంలో బాగా చేస్తాడని తర్వాత అందరూ అంటూ ఉంటారు. అదే విషయం ముందు చెప్పాను. సో ఇటువంటి మంచి కలెక్టర్ గారు, డైనమిక్ గా ఇంత చిన్న వయసు ఉన్నటువంటి కలెక్టర్ గారు తర్వాత నాతో మాట్లాడి బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, ఒక